కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. అంటే నేరుగా దీపాదాస్ మున్షికి, మంత్రులకు, ఈవెన్ ముఖ్యమంత్రికి కూడా కొంత గ్యాప్ వచ్చిందని ఒక చర్చ కూడా కొద్ది రోజులుగా జరుగుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీలో గ్యాప్ లేనిది ఎవరికి? అవును, రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గే కూడా గ్యాప్ ఉంటుంది. ఈవెన్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చిందని కూడా బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు, కొంత చర్చ. అంటే అలా గ్యాప్ ఏం లేదు అని రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో చెప్పారు. రాహుల్కు నాకు గ్యాప్ ఏం లేదు, రాహుల్ గాంధీ చెప్పిందే నేను చేస్తాను అని కూడా ఆయన స్వయంగా ఆయన చెప్పిన మాట. రేవంత్ రెడ్డిని ఎవరు ఎంపిక చేశారు? రాహుల్ గాంధీ. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్గా ఎవరు పెట్టారు? రాహుల్ గాంధీ. అండ్ తెలంగాణ కాంగ్రెస్లో నాయకులంతా ఏకోన్ముఖంగా, ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి చెప్పారా పెట్టమని? లేదు. రాహుల్ గాంధీని పీసీసీ ప్రెసిడెంట్ అన్నప్పుడు చాలామంది కత్తులు, కటారాలు, బడిసెలు, రాళ్ళు, రప్పలు, రాడ్లు అన్నీ పట్టుకొని పోయారు కదా. పోయి రేవంత్ రెడ్డి పెట్టకని చెప్పినా లేదా? చెప్పినా కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పెట్టాడు. మనందరికీ తెలిసిన స్టోరీ ఇది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళకు కూడా అప్పుడు ఈయన తెలుగుదేశానికి అప్పచెప్తాడు, కాంగ్రెస్ పార్టీని అమ్మేస్తాడు, కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి కొంతమంది తీసుకెళ్ళి వేరే పార్టీలకు పోతాడు. ఎన్ని కంప్లైంట్లు ఇవ్వాలంటే కంప్లైంట్లు ఇచ్చారు కదా. ఈయన దూకుడు పనిచేయదు, ఇట్లా బహిరంగ సభల్లో సప్పట్లు కొట్టించుకుంటే ఓట్లు పడతాయా, సప్పట్లు ఆయన మనుషులతో కొట్టించుకుంటున్నాడు, ఇన్ని చెప్పినారు. ఇవన్నీ చెప్పినాక కూడా రాహుల్ గాంధీ డిసిషన్ పీసీసీ ప్రెసిడెంట్ విషయంలో రేవంత్ రెడ్డి పైన నమ్మకం పెట్టాడు. నమ్మకం పెట్టినప్పుడు ఏమన్నారు? రేవంత్ రెడ్డిని పెట్టారు కానీ ఆయనకే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇస్తారా అన్నారు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ మనకు లెజిస్లేచర్ పార్టీ లీడర్కు ఎంపిక ప్రక్రియ చూస్తే క్లియర్గా రేవంత్ రెడ్డి కోరుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అయ్యారని తెలిపింది. మేము ఎమ్మెల్యేలో కూడా ఎక్కువ మంది రేవంత్ రెడ్డి పేరు చెప్పారని తెలిపింది. అందుకే మీరు గమనించండి, కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్ అని తేల్చడానికి 1 వీక్ పట్టింది. ఇక్కడ బీజేపీలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఇప్పటి తేలే, ఎన్నికలు ఎప్పుడైనా 5వ తారీఖు అయింది. గెలిచింది రిజల్ట్ ఎప్పుడు 8, ఇవాళంత 15. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? బీజేపీ నిర్ణయించిందా? నాకు తెలిసిన నిర్ణయించలేదు. 1 వీక్ అయిపోయింది. మరి బీజేపీకి మెజారిటీ ఉంటే కానీ సిఎల్పి నేతను ఎత్తర్లో నిర్ణయించారు, వితిన్ అవర్స్ నిర్ణయించారు. నాకు ఇప్పటికి గుర్తు, సిఎల్పి మీటింగ్ ఎమ్మెల్యేలంతా ఎలా హోటల్లో ఉన్నారు. 2 days ఉన్నట్టున్నారు. 2 days ఉన్నారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క మాత్రమే ఢిల్లీ వెళ్ళారు. అప్పుడు గ్యాప్ వచ్చింది, వన్ డే గ్యాప్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేయాలన్నప్పుడు ఏఐసిసి వాళ్ళకి ఏం సలహా ఇచ్చిందంటే, ఇందులో 70% కొత్త వాళ్ళు ఉన్నారు కనుక సీనియర్లకు కూడా ఉపయోగపడుతుంది కనుక మీరు లెజిస్లేషన్ ఎలా శాసనసభ వ్యవహారాలు నడవాలి, పార్లమెంటరీ నడవాలని క్లాసులు పెట్టించుకోండి అని చెప్పి అందులో నన్నే పిలిచారు. నేను కూడా కాదు, నేనే వెళ్ళాను. ఇంకెవరు చెప్పలేదు. చిన్నారెడ్డి అధ్యక్షత వహించాడు, ఆయన కాంగ్రెస్ ఈ పొలిటికల్ ఎడ్యుకేషన్ చూస్తాడు. సో అందువల్ల నేనే వెళ్ళింది. నేను గంట సేపు కౌల్ అండ్ శక్దర్ పుస్తకం పట్టుకెళ్ళి పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటి అని మోర్ దెన్ 1 hour మాట్లాడాను. అప్పటికి ఇంకా అనౌన్స్మెంట్ కాలే. నేను లెక్చర్ ఇచ్చే టైంకు నేను లెక్చర్ ఇచ్చే ముందు ఒకసారి రేవంత్ రెడ్డి కలిశాను. నాకు లెక్చర్ ఇచ్చి బయటికి వచ్చాను, అనౌన్స్మెంట్ అయిపోయింది ఢిల్లీలో అన్నారు. అయితే ఇక్కడ వితిన్ 24 hours డిసిషన్ అయిపోయింది. అయితే అయిపోయిన తర్వాత అదానీ వ్యవహారం, ముఖ్యంగా అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తూ ఆయనపై వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే తెలంగాణలో ఆయన పెట్టుబడులకు ఆహ్వానించడం, ఆ ఇష్యూ వల్లే గ్యాప్ వచ్చింది అని ఒక చర్చ. నేను అర్థం, రాజస్థాన్లో అదానీ పెట్టుబడి లేవా? మరి రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్కు రాహుల్ గాంధీ గ్యాప్ వచ్చిందా? అసలు రాహుల్ గాంధీ ఏమన్నా అదానీ పైన వర్గ పోరాటం జరుపుతాడా ఆయన? అసలు అదానీ పైన దేశంలో బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా బడా బూర్జువాల నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని కూలద్రోయాలని పార్టీ ప్రోగ్రాం రాసుకున్న సిపిఎం, ఆ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళలో అదానీ విజయంగం పోటీ నడపడం లేదా? మరి సిపిఎం అసలు కమ్యూనిస్టులు అంటేనే బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకం కదా. వాళ్ళ జీవితకాలపు లక్ష్యం పెట్టుబడిదారు రాజ్యాన్ని ఓడించాలని. అలాంటి వాళ్ళని అదానీతో వ్యవహారం నడుపుతున్నారు కదా. అదానీ పెట్టుబడుల మీద గ్యాప్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అదానీ పెట్టుబడులు ఎవరు వ్యతిరేకం కాదు.
అదానితో లాలూచికి వ్యతిరేకం, ఓకే, క్రోనిజానికి వ్యతిరేకం, క్యాపిటలిజానికి ఎవరు వ్యతిరేకం? డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటలిజం అండ్ క్రోనిజం. రేవంత్ రెడ్డి అదానితో కుమ్ముక్కై గనక 1000 కోట్లు 2000 కోట్లు డైవర్ట్ చేస్తే అప్పుడు సమస్య వస్తుంది, గ్యాప్ వస్తుంది. నాగేశ్వర్ గారు, రేవంత్ రెడ్డి ఆ చిట్ చాట్లో అన్నమాటే రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీతో తనకు గ్యాప్ ఏం లేదు, రాహుల్ గాంధీ గైడెన్స్లోనే నేను పనిచేస్తున్నాను అన్నారు. ఖచ్చితంగా ఆయన గైడెన్స్లోనే పనిచేయాలి, ఆయన అధిష్టానం, ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి కాబట్టి. అంటే ఎందుకు ఆ కామెంట్, అంటే బయట జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దేశించి చేసిందేనా? నాగేశ్వర్తో గ్యాప్ ఉంటే కళ్యాణ్ ప్రోగ్రామ్ నేను వస్తానా? రారు, కామన్ సెన్స్ కదా, అంతే కదా. ఇప్పుడు నాకు నీతో గ్యాప్ ఉంది అనుకో, నేను ఎందుకు వస్తా? కళ్యాణ్ పిల్లతో నాకేం పని అంట అంటారు. సింపుల్ క్వశ్చన్. కేసీఆర్ తో గ్యాప్ ఉన్నాడు బీఆర్ఎస్ లో ఉంటాడా? అవును. మోడీతో గ్యాప్ ఉన్నాడైనా బీజేపీలో ఉండొచ్చు, అది ఆయన మోడీతో గ్యాప్ ఉన్న పదవిలో ఉండడం అంత ఈజీ కాదు. మరి రాహుల్ గాంధీతో గ్యాప్ ఉంటే రేవంత్ రెడ్డి పదవిలో ఉండగలడా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి అంత అమాయకుడా? అంటే రాహుల్ గాంధీతో గ్యాప్ పెట్టుకుని ఏం చేస్తాడు? అంటే రేవంత్ రెడ్డికి తెలియదా రాహుల్ గాంధీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబాన్ని, మల్లికార్జున్ ఖర్గేతో అయినా గ్యాప్ ఉంచుకోవచ్చు. రాహుల్ గాంధీతో గ్యాప్ ఉంటుందా? రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కతోనే గ్యాప్ ఉండకుండా జాగ్రత్త పడుతున్నాడు. జగ్గారెడ్డి ఇదివరకు ఎంత మాట్లాడారు, వెంకటరెడ్డి తీసుకొని అన్నాడు, ఆయనతోనే గ్యాప్ ఆగింది కదా. అవును. సో మీకు అసలు ముఖ్యమంత్రి పదవితో పోటీ పడ్డ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కూడా గ్యాప్ ఏం సమస్య అవుతలేదు, పోతుందని అనను. ఎందుకంటే గ్యాప్ ఉంటుంది, కాంపిటీటర్స్ మధ్య గ్యాప్ వల్ల డ్యామేజ్ అవుతలేదు. ఇప్పుడు గ్యాప్ ఉండడం వేరు, ఆ గ్యాప్ తో డోర్ పడకపోవడం. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి ఆ మాట ఎందుకు అన్నాడు? రాహుల్ గాంధీతో గ్యాప్ పెట్టుకునేంత అమాయకుడు రేవంత్ రెడ్డి కాదు. ఒకటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దేశంలో కష్టకాలంలో 3 ముఖ్యమంత్రుల్లో ఒకరితో గ్యాప్ పెట్టుకొని రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? అందువల్ల 2 వైపులా గ్యాప్ స్కోప్ లేదు. అయితే ఇది ఎందుకు ఈ గ్యాప్ లేకపోయినా ఈ మ్యాప్ ఎందుకు వస్తుంది అంటే దానికి ఏంటంటే కారణం పొలిటికల్ గా వస్తుంది కదా. ఇప్పుడు హరీష్ రావు ఇవాళ కూడా అన్నాడు, రాహుల్ గాంధీ మీద కోపాన్ని మా కేసీఆర్ మీద తీర్చుకుంటున్నాడు అని. మంత్రివర్గ విస్తరణ జరగకపోవడానికి కూడా రాహుల్ గాంధీ కలవకపోవడం వల్లనే మంత్రివర్గ విస్తరణ జరగడం లేదని. అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంటే 6 నెలలుగా రేవంత్ రెడ్డికి ఇస్తలేదని, అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఐసోలేట్ అవుతున్నాడు అనే నరేటివ్ బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళు అనుకున్నారు. మధ్యలో ఒకసారి బట్టి విక్రమార్క కూడా రాహుల్ గాంధీని కలిసి వచ్చాడు కానీ రేవంత్ కలవలేదు. అలా ఎప్పుడైతే ఈ నరేటివ్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ నరేటివ్ పంక్చర్ చేయడానికి, నరేటివ్ కౌంటర్ చేయడానికి రేవంత్ రెడ్డి చెప్పాల్సిందే కదా. ఎందుకంటే ఆ బలమైన నరేటివ్ బిల్డ్ అవుతుంది. రాహుల్ గాంధీతో గ్యాప్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద గ్యాప్? గ్యాప్ అంటే కొన్ని విషయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్లు వేరుంటాయి, రాహుల్ గాంధీ ఇంట్రెస్ట్లు వేరుంటాయి. రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్లో తనకు ప్రమాదకరంగా ఉన్న వాళ్ళను, తనకు సవాలుగా మారే వాళ్ళను ఆయనను ఏ రూపంలో డీల్ చేయాలో ఆ రూపంలో డీల్ చేయాలని రేవంత్ రెడ్డి కోరుకుంటాడు. అంటే రాహుల్ గాంధీ అది కోరుకోడు కదా. కంటిన్యూటీలో ఆయన ఇంకొక మాట అన్నారు, ఇది కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది చిట్ చాట్లో. ఆయన ఏమంటాడంటే, ప్రజలకు హామీ ఇచ్చింది నేను 6 గ్యారెంటీలు, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది అన్నాడు. ఖచ్చితంగా ఆయన పైనే ఉంది. ఆ స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాడంటారు ఆ మాట? అంటే బహుశా అంటే ఆ మాట చెప్పడానికి పర్టికులర్గా ప్రతి మాటకు రీజన్ ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు చిట్ చాట్లో కూడా వస్తాయి చాలా మాటలు. అడుగుతున్న ఏది అడిగితే ఏది చెప్పారో చెప్పలేము, ఏం చెప్తే ఏమి రాశారో చెప్పలేము. కరెక్ట్. ఎందుకంటే రికార్డెడ్ కాదు, ఫోన్లను కూడా అనుమతించలేదు, ఫోన్లు కూడా లోపలికి తీసుకోపోలేదు కనుక వి కెనాట్ వాటిని ఏదో గాస్పెల్ ట్రూత్ లాగా భావించి మనం విశ్లేషించలేం. ప్రతి మాటకు ఏదో ఒకటి ఇన్ డెప్త్ రీజన్ ఉండాలని రూల్ లేదు. కన్వర్జేషన్ అది పిచ్చాపాటిగా మాట్లాడుకునేటప్పుడు కొన్ని విషయాలు రావచ్చు. కొడువారిసారి మరి గ్యారెంటీ నా బాధ్యత. ఒకసారి ఎవరినో శశి తరూర్ సంథింగ్ ఎవరినో రేవంత్ రెడ్డి ఇలా ఏదో కామెంట్ చేస్తే అది రికార్డ్ అయింది, బయటకు వచ్చింది ఆడియో. అందుకలా ఆ డేంజర్ కూడా ఉంటుంది రాజకీయాల్లో. ఇప్పుడు మీరు నాకు ఐఫోన్లో ఫోన్ చేశారనుకోండి, నేను ఎత్తలేదనుకోండి, వాయిస్ మెయిల్కి వెళ్ళిపోతుంది. వాయిస్ మెయిల్ మీరు కట్ చేయకుండా ఆడ పక్క పడేస్తారు. జనరల్గా వాయిస్ మెయిల్ వచ్చిందంటే పక్క పడేస్తారు, కట్ అయిపోతుంది కదా ఆటోమేటిక్ గా అనుకుంటాం. కానీ ఏమవుతుంది, మీరు ఈ నాగేశ్వర సార్ పెద్ద ప్రోగ్రామ్ అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, సార్ ఒక్కడే ఉన్నాడు, ఆ విశ్లేషకుడు ఇంకా లేడా మనకు అన్నారు అనుకోండి, అది రికార్డ్ అయ్యి మీకు వస్తుంది. నాకు రికార్డే నాకు వస్తుంది. నాకు అది వాయిస్ మెయిల్ గా మీరు వాయిస్ మెయిల్ పంపుతున్నారు అనుకుంటారు. ఐఫోన్ తెలియదు కదా, మీరు నన్ను వాయిస్ మెయిల్ అనుకోని నాకు నాకు అసలు తెలుస్తుంది కళ్యాణ్ నా ఫోన్ లో ఎట్లా మాట్లాడుతున్నా వెనకాల ఎట్లా మాట్లాడుతున్నాను. సో అట్లా అందువల్ల
రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో అన్ని చెప్తాడని అనుకోను. సో ఆయన ఏం చెప్పదలుచుకో చిట్ చాట్ లో రాహుల్ గాంధీతో మాట్లాడని చెప్పాడు, తాను చెప్పదలుచుకుని చెప్తాడు కదా. ఎందుకంటే అదేమన్నా వెరిఫై చేసి రాహుల్ గాంధీ దగ్గర పోయి ఎవరైనా కౌంటర్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు చేయరు. రాహుల్ గాంధీ కూడా చెప్పాడు, రాహుల్ గాంధీ కూడా చెప్పాడు, మాట్లాడింది ఆయన కూడా చెప్పాడు. అసలు చర్చించింది బయట చెప్పాడు.